జనరల్‌గా ఇన్వెస్టర్‌గా మేమేమో మాకు కన్విక్షన్ కొంచెం తక్కువుంటది. అంటే అంత కాన్ఫిడెంట్‌గా ఇది అమ్మేయలేము. అంత కాన్ఫిడెంట్‌గా కొందామని గూడా అనుకోలేము. నిజం చెప్పాలంటే మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వి ఆర్ వెరీ గ్లాడ్ టు సీ అని చెప్తా ఉన్నారు. కానీ మీరు ఇలా ఫ్రీగా చేయడం వల్ల మీకేం లాభం అని అంటున్నారు. విచ్ ఈస్ ఎ వెరీ వాలిడ్ క్వెషన్ అండ్ ఇన్‌హెరెంట్‌లీ ఇట్ ఈస్ ఎ వెరీ హానెస్ట్ క్వెషన్. సో ప్రసాద్ గారు దానికి ఏమని ఆన్సర్ ఇవ్వచ్చు మనం? అంటే మొట్టమొదట ఎవరికెవరికి సహాయం చేసినా కూడా స్వార్థం ఉంటుంది అనుకున్నటువంటి లోకం తయారైపోయింది మనకిప్పుడు. అంటే ఎవరు స్వార్థం లేకుండా చేయరు అంటారు. మేమెవరం కూడా స్వార్థం లేకుండా కేవలం పరోపకారం కోసం అందరినీ ఉద్ధరిద్దామనే వచ్చాము అని చెప్పుకునేటువంటి అలవాటు నాకు లేదు. అలా చెప్పను. కానీ అందరి క్లయింట్లని ప్రపంచంలోనూ ఉన్నటువంటి అందరినీ సర్వీస్ ఎట్లాగూ చేయలేను. ఇండియాలో ఉన్న వాళ్ళని ఎట్లాగూ చేయలేము. తెలుగు వాళ్ళని కూడా అందరినీ కూడా హ్యాండిల్ చేయలేము. కాబట్టి మనం చేసేది ఏంటంటే నలుగురికి మంచి జరుగుతుంటే మనకి కూడా మంచి జరుగుతుంది అనుకోవటం మన ప్రధాన ఉద్దేశం. అందువల్ల మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు లాభపడుతున్నామని చెప్తున్నారు. బానే మెచ్చుకుంటున్నారు. మాకు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. మాకు కాంప్లిమెంట్‌లకి ఏమీ అర్హత లేదు. మేము ఆ కాంప్లిమెంట్స్ కోసం ట్రై చేయటం లేదు. మేము చేసేదేంటంటే నలుగురు బావుంటే ఒక సొసైటీ బావుంటుందనే ఉద్దేశంతో చేయటం ప్రధాన ఉద్దేశం. ఇక రెండవది మీకు తెలియనిదేంటంటే ఏ గురువైనా సరే మీరు గనక మల్ల యుద్ధంలో గనక నేర్చుకుందాము, లేదా బాక్సింగ్‌లోనో, కరాటేలోనో నేర్చుకుందాం అని ఎవరి దగ్గరికైనా ఎళ్ళిపోతే, ఆ టీచర్ అంట మీకు అన్ని రకాల విద్యలు నేర్పుతారంట కానీ, ఒక్క విద్య మాత్రం తన దగ్గర అడ్డు పెట్టుకుంటాడంట. ఎందుకు? మీకు గనక నమ్మకం మరీ తలకి పెరిగిపోయి, నీతోనే పోట్లాడతాను అని టీచర్‌తో పోట్లాడితే, అతను మీకు చెప్పకుండా ఉన్న ఆఖరి విద్యను ఉపయోగిస్తాడు మీ మీద గెలవటానికి. అలాగే వివేకంలో కూడా జనహితం కోసం, జనానికి మంచి జరగాలని మేము వీలైనంత వరకు సమాచారాన్నంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్మషం లేకుండా ఇచ్చినా, అంతా ఇస్తామా అంటే ఇవ్వము. ఎందువలన ఇవ్వము అంటే ఇవ్వటానికి సాధ్యపడదు. ఎలా సాధ్యపడదు అంటే, మీకు పలానా షేరు కొనుక్కోమని చెప్పింది, ఈ రోజున ఉన్న వాల్యూస్ ప్రకారం కొనుక్కోమని చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడు అమ్మాలి అంటే, ఇవాళున్న రేట్ల ప్రకారం చూస్తే 125లో కొనుక్కోమంటే 157 ఎంతో ఫెయిర్ ప్రైస్ అని చెప్తే మీకు తెలుస్తుంది. కానీ మీకు నెక్స్ట్ క్వార్టర్ లోపల 157 రాలేదనుకోండి. అప్పుడేం జరగాలి? మీరు కనుక మాతో రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే బహుశా మా సిస్టమ్స్ నుంచి మీకు ఆటోమేటిక్ అడ్వైస్ మీరు అడగకపోయినా వస్తాయి. అలా కాకుండా కేవలం మేము చెప్తేనే విని, మీ అంతట మీరే చేసుకుందాం అనుకుంటే, మీకు చెప్పాలని మాకు తెలీదు. మేము చెప్పను కూడా చెప్పము. ఎందుకంటే మీరు మాతో క్లయింట్ లాగా ఉండరు కాబట్టి. అటువంటప్పుడు ఏం జరుగుతుంది? సమాచార లోపం వస్తుంది. మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాయి. మళ్ళీ ఎంత ఫెయిర్ వాల్యూ వచ్చిందని మీకు డౌట్ వస్తుంది. అంటే మళ్ళీ మీరు మమ్మల్ని అడగాలి. అడిగితే మేము ఆ క్వెషన్ తీసుకోవాలి. దానికి సమాధానం ఇచ్చినప్పుడే మీకు సంతృప్తి పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వచ్చినా కూడా అమ్మిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఏం కొనుక్కోవాలి? మీకు కనుక ఆల్రెడీ స్టీల్ ఇండస్ట్రీలో షేర్లు ఉన్నాయనుకోండి. మేము చెప్పే కంపెనీలో టాప్ కంపెనీలో స్టీల్ ఇండస్ట్రీ షేర్లు ఉంటే కొనుక్కోవచ్చా? మా రూల్స్ ప్రకారం ఏమని చెప్తా ఉంటాం? 20% కన్నా సెక్టర్‌లో ఎక్స్‌పోజర్ ఉండకూడదు అంటాం. ఇవన్నీ కూడా సిస్టమ్ ఆటోమేటిక్‌గా చెక్ చేయగలుగుతుంది కానీ, ఒక్కొక్కళ్ళు సొంతంగా తమంతట తాము చేయగలరా అంటే, చేయగలిగే వాళ్ళైతే వాళ్ళకసలు మాలాంటి వాళ్ళ సహాయం అవసరం ఉండదు. కానీ చేసేవాళ్ళు దాదాపుగా 0.1% ఉంటే 99.9% ఆఫ్ ద పీపుల్‌కి అంత కేపబిలిటీ ఉండదు. అందువలన ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 6 నెలల కన్నా సహాయం కోసమో, రిలేషన్‌షిప్ కోసమో మా దగ్గరికి రావడం జరుగుతుంది. మాతో కలిపి జర్నీ చేస్తారు. మాకు కొద్దో గొప్పో ఫీజు కూడా పే చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఫీజు ఇస్తేనే చెప్తాను అనే ఉద్దేశం మాకు లేదు. చెప్తూ ఉండాలి. మీరంతట మీరు నేర్చుకోగలిగితే మీరు బాగుపడాలి. మీరు సంపాదించుకోవాలి. నేను నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, మీరు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు. కానీ మీ అంతట మీరు మాత్రం రూల్స్ ఫాలో అయితే మీకు మంచి లాభాలొస్తాయని తెలియాలి. ఎన్నో రోజుల నుంచి వస్తున్నాయని తెలియాలి. ఫ్యూచర్‌లో కూడా వస్తూనే ఉంటాయని తెలియాలి. ఆ లాభాలు మీ అంతట మీరే తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉండాలని నా కోరిక. అది లేకపోతే తోడ్పాటు ఇవ్వటానికి మా సంస్థ ఉపయోగపడుతుంది తప్పితే, మా సంస్థను మాత్రమే నమ్ముకోమని చెప్పడం, మా సంస్థతోనే డీల్ చేయమని చెప్పడం మాత్రం మా ఉద్దేశ్యం కాదు.